డిజైట్ ఇల్లు సినిమాతో కుర్రకారులో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న నేహా శెట్టి తన అందంతో అభినయంతో సినీ ప్రేమికులను ఫిదా చేసింది. కర్ణాటక బ్యూటీ అయిన నేహా మిస్ మంగళూరు టైటిల్తో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2016లో కెనడా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ మెహబూబా మూవీతో టాలీవుడ్కి పరిచయమై గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మెరిసింది. కానీ ఆమెకు బ్రేక్ తెచ్చింది మాత్రం డిజైట్ ఇల్లులో రాధికా పాత్రే. ఈ సినిమా తర్వాత బెదురులంక 2012, రూల్స్ రంజాన్, టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలో కనిపించిన పెద్దగా హిట్లు దక్కలేదు. ముఖ్యంగా విశ్వక్ సేన్తో చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పటి నుంచి నేహా శెట్టి సినిమాల పరంగా గ్యాప్లోనే ఉంది. చాలా కాలం క్రితమే బెల్లంకొండ శ్రీనివాస్తో టైసాన్ నాయుడు అనే సినిమాకు సైన్ చేసినా అది పడుతూ లేస్తూ అన్నట్టు నడుస్తోంది. షూటింగ్కి బ్రేక్లు పడటం, అప్డేట్స్ లేకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటి అంటే నేహా శెట్టి ఉన్నతమైన కథల కోసం వెయిట్ చేస్తున్నదా లేక అవకాశాలే తగ్గిపోయాయా? ఏమవుతుందో చూడాలి. ఒక హిట్తో టాప్ గేర్కి వచ్చిన నేహా మళ్ళీ అదే స్థాయిలో మెరుస్తుందా అన్నదే ఆసక్తికర విషయం.